ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజమే శ్రావణి, నువ్వెందుకలా చేయలేదు? శ్రీవారు వస్తే ముసుగు మనిషిని కొట్టేవారు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగేది. గొడవ జరిగితే జరిగేది, కాని ముసుగు మనిషి ఇంద్రాణమ్మగారి గురించి అన్ని నిజాలు బయట పెట్టేవాడు కదా. ఆవిడ్ని మెడపట్టి బయటికి గెంటేసేవాడు. అప్పుడు ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయేది. శ్రావణి, ఇందాక జరిగిందంతా అక్షయ్కి తెలియకూడదు. నువ్వు గాని అక్షయ్కి ఏదైనా చెప్పావంటే అక్కడ రుద్రరాజు గారి ప్రాణాలు పోతాయి. మాట్లాడవేంటమ్మా? ముసుగు మనిషి రోడ్లో కలిసి నిజం చెప్పినప్పుడే ఆయన నమ్మలేదు. ఇప్పుడెలా నమ్ముతారు? మరి ఈ సమస్యని ఎలా బయటపెడతావు శ్రావణి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ దేవరమ్మే నాకేదో ఒక దారి చూపించాలి. శ్రీవారికి మాత్రం ఏం అవ్వకుండా కాపాడుకుంటాను. శ్రావణి అక్షయ్ బాబుకి నిజం చెప్పడానికి ఆలోచిస్తుందంటే ఎవరూ నిజం చెప్పొద్దని తన దగ్గర మాట తీసుకున్నట్టున్నారమ్మగారు. అందుకే శ్రావణి మాట కట్టుబడి జరిగింది చెప్పట్లేదనిపిస్తుంది. ఇంకెవరయ్యుంటారు? ఆ ఇంద్రాణియే అయ్యుంటుంది. కానీ ఏ విషయంలో మాట తీసుకుందో తెలుసుకోవాలి. ఎందుకు అక్షయ్ డల్గా ఉన్నావు? ఏం లేదు సంధ్య, నేను బాగానే ఉన్నా. లేదు అక్షయ్, నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగానే కనబడుతున్నావు. ఏమైంది? మా అక్క నీతో సరిగ్గా మాట్లాడట్లేదా? పెళ్లికి ముందు నువ్వెంతో సంతోషంగా ఉండేవాడివి, కానీ ఫామ్ హౌస్ దగ్గర నుంచి తిరిగొచ్చాక అదోలా ఉంటున్నావు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. దాన్ని అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అక్షయ్, నువ్వు మా అక్క లవ్ చేసుకుంటున్నారనుకున్నాను, కానీ పూర్తిగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేకపోయారు. ఇప్పుడైతే అసలు ప్రేమే కనిపించట్లేదు. నీలాంటి వాడు భర్తగా దొరకడమే మా అక్క చేసుకున్న అదృష్టం. నిన్ను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి నిన్నిలా ఇబ్బంది పెట్టడం ఏం బాలేదు. మా అక్కేమైనా తప్పు చేసుంటే నువ్వే పెద్ద మనసు చేసుకొని క్షమించి నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దాలి అక్షయ్. నీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, నాకు చెప్పాలనిపించింది నీతో చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం అక్షయ్. సంధ్యకున్న ఆలోచన కూడా శ్రావణికి లేకుండా పోయింది. ఆ ముసుగు మనిషి గురించి చెప్పకుండా నా మనసు బాధ పెడుతుంది. శ్రావణి, నువ్వు ఇంటి కోడలు అవ్వాలని ఎంతో ఆశపడ్డాను, కానీ ఇప్పుడు పడుతున్న కష్టాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అమ్మగారు, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ కష్టం నాకు పెద్దది కాదు. ఇంతకు మించిన కష్టం వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటానమ్మగారు. శ్రావణి, చెప్పండి శ్రీవారు. నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? నేను అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ పనుందని గదిలోనే పెట్టొచ్చాను శ్రీవారు. సరే, పని పూర్తయ్యాక నీతో మాట్లాడాలి, రా. ఆయనతో మాట్లాడొస్తానమ్మగారు. శ్రావణి, అక్షయ్కి సర్ది చెప్పడానికి ప్రయత్నించమ్మా. అలాగే అమ్మగారు.
ఎన్ని రోజులైందో ఈ రూమ్ చూసి. ప్రశాంతంగా ఉంది. ఏంటి సంధ్య, మా ఆయన్ని తీసుకురమ్మన్నావెందుకు? ఏయ్ సత్తిపండు, నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? ఏంటమ్మా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసు కదా. నేను ఈ ఇంటి అల్లుడిని. అయితే ఈ ఇల్లంతా క్లీన్ చెయ్యి. ఏంటి? నేను ఈ ఇల్లు క్లీన్ చేయాలా? నిన్నిక్కడికి పిలిపించింది నేను చెప్పిన పని చెయ్యడానికి. చూసావు కదా, నీలాగే దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. తీసుకెళ్లి పాలిష్ చేసుకురా. నీ చెప్పుల్ని నేను పాలిష్ చేయించుకొని తీసుకురావాలా? హే, ఎలా కనిపిస్తున్నానే నీకు? సంధ్య, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నువ్వు మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నావు. నేను చెప్పినట్టు వినలేదనుకో, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేనెందుకు నువ్వు చెప్పినట్టు వినాలి? నేనేమన్నా నీ అసిస్టెంట్నా? పద సాంభవి, వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. పర్మనెంట్ గా ఇంట్లో నుండి వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే వెళ్ళిపోవచ్చు. ఏయ్, నువ్వు చెప్పగానే మేమెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం? ఎందుకంటే చేసావు కదా ఓ ఘనకార్యం. ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు చేసిన ఘనకార్యాన్ని అక్షయ్కి చూపిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నా మీద చాడీలు చెప్తే ఊరుకుంటాననుకుంటున్నావా? నువ్వు విశ్వ కలిసి ఫామ్ హౌస్ లో ఏమేం చేశారో అన్నీ అక్షయ్కి చెప్తాను. మీ పర్సనల్స్ ఎవరికి అక్కర్లేదు. అక్షయ్ మీద మీరు ప్లాన్ చేశారు కదా, అదే చెప్తాను. పోనీలే పాపం అని సైలెంట్ గా ఉంటే మరింత రెచ్చిపోతున్నావు. అక్షయ్ దగ్గరికి వెళ్దాం పద. నువ్వు చేసిందంతా అక్షయ్తో చెప్తాను. పోనీ ఒక పని చేద్దామా? నేను చేసిన పనులు నువ్వు చెప్పు, నువ్వు చేసిన వాటిని నేను చెప్తాను. అక్షయ్ ఈ ఇంట్లో నుంచి ఎవరిని బయటికి గెంటేస్తాడో అప్పుడు చూద్దాం. అలాగా? నా గురించి అక్షయ్తో చెప్తావా? సాక్ష్యం ఏమైనా ఉందా? నేనే చెవులారా విన్నాను కదా, ఇంకేం కావాలి సాక్ష్యం? నువ్వు విశ్వ కలిసి అక్షయ్ని మతిపోయేలా కొట్టాలని ప్లాన్ చేయడం నేను విన్నాను. మేమేం మాట్లాడుకోలేదని చెప్తాను. నటించడం నాకు రాదనుకుంటున్నావా? నేను విశ్వ అలా మాట్లాడుకున్నట్టుగా సాక్ష్యం ఉందా చెప్పు. శ్రావణిని తీసుకొచ్చి నిలబెడతాను. అప్పుడు శ్రావణి చేత నిజం చెప్పిస్తాను. తనేం మాట్లాడదు. ఒకవేళ మాట్లాడిందే అనుకో, ఒకటి తర్వాత ఒకటి అన్ని నిజాలు బయటపడతాయి. అందుకే తను మాట్లాడదు. పాపం. తనే పాపం నిజం చెప్పలేక అక్షయ్ చేతిలో నలిగిపోతుంది. ఆ టార్చర్ భరించలేక తనే ఇప్పుడు ఎటు వెళ్ళిపోతుందో ఏంటో. లేదు లేదు, అక్షయ్ చాలా మంచివాడు. ఏం చెప్పినా వింటాడు. నిజమే. పద, నేనిప్పుడు వీడియో చూపిస్తాను. ఏమవుతుందో చూద్దాం. అంతేకాదు, నువ్వు ఫామ్ హౌస్కొచ్చి అక్కడ కూడా ఇలాంటి పనులు చేసావని కూడా చెప్తాను. ఒక మనిషిని ఇంట్లోకి రానిచ్చావు కదా, దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. చూపించాలా? సంధ్య, ఇది అన్యాయం. ఇదే న్యాయం. ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తావా, లేదంటే అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపించినా? వద్దు సంధ్య, నీకు నాకు మధ్య గొడవలు ఎందుకు? నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేసాయి. దారికి ఇప్పుడొచ్చావు. అప్పుడే నా మాట వినుంటే అప్పుడే నా మనసు మారి వీడియో డిలీట్ చేసేదాన్నేమో. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు డిలీట్ చేయను. నిన్నొక ఆట ఆడించకుండా
వదిలిపెట్టను. నిన్ను సంజయ్ మేడం అని పిలుస్తాను. పిలిచి తీరాలి. నువ్వు నన్ను ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టావో నాకు అన్నీ గుర్తున్నాయి. అయినా అదంతా ఇప్పుడెందుకు? ఇప్పుడు నువ్వు నా పక్క నుండి నా అసిస్టెంట్ లాగే అన్ని పనులు చేయాలి. నువ్వు చేస్తుందేం బాలేదు. నేను వెళ్ళి అత్తయ్య కంప్లైంట్ ఇస్తాను. హ్యాపీగా వెళ్ళు.